కాళేశ్వరం కమిషన్ రిపోర్టు త్వరలోనే ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవీకాలం రేపటితో ముగియనుంది. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైనల్ రిపోర్టును జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో కమిషన్ను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 119 మందిని విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ నుంచి స్టేట్మెంట్లను తీసుకుంది. ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టులను పరిశీలించి జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను రూపొందించారు. ఇవాళ లేదా రేపు రాష్ట్ర ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో రిపోర్టు ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేవని, పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే డిజైన్లు మార్పు చేసినట్లు గుర్తించింది కమిషన్. మొదట్లో చెప్పిన డీపీఆర్, ఆ తర్వాత డీపీఆర్లో మార్పులు కనిపించాయి. హైలెవెల్ కమిటీ అనుమతి లేకుండానే బడ్జెట్ రిలీజ్ చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు నిధులు విడుదల చేసినట్లు గుర్తించింది కాళేశ్వరం కమిషన్. ఐఏఎస్లు, ఇంజనీర్లకు సమన్వయ లోపమున్నట్లు నిర్ధారించింది. ఐఏఎస్ అధికారులు చెప్పిన అంశాలపై ప్రత్యేకంగా నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 3 బరాజ్లకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను వేరువేరుగా పొందుపరిచింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు త్వరలోనే ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ నివేదికను సిద్ధం చేస్తుంది. 1-2 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. నివేదిక తుది రూపానికి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. సుమారు 3000 పేజీల్లో ఈ నివేదిక ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా 400 పేజీల వరకు డాక్యుమెంట్ ఏవైతే ఇండెక్స్ ఏవైతే ఉంటాయో ఇండెక్స్ రూపొందించారు. దాదాపు 400 పేజీల్లో ఈ ఇండెక్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలను ప్రత్యేకంగా అందులో ప్రస్తావించడం జరిగింది. 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. వాటి కోసం ప్రత్యేక పేజీలను కూడా కేటాయించడం జరిగింది. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. ఈ రకంగా చూసుకున్నట్లయితే దాదాపు ఐఏఎస్లకు అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఇంజనీర్లకు ఎక్కడా కూడా అంటే పొంతన లేకుండా పనులు జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించింది. గతంలో బహిరంగ విచారణ సందర్భంగా కూడా ఈ అంశాలన్నీ తేటతెల్లమయ్యాయి. బహిరంగ విచారణ సందర్భంగా ఇటు ఐఏఎస్లు అదేవిధంగా సీనియర్ ఇంజనీర్లతో పాటుగా ఈఎన్సీలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా బహిరంగ విచారణ చేసింది కాళేశ్వరం కమిషన్. ఈ సందర్భంగా ఐఏఎస్లకు కావచ్చు అదేవిధంగా ఇంజనీర్లకు కావచ్చు ఎక్కడా కూడా సమన్వయం లేదని చెప్పేసి గుర్తించడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్గా అంటే ఒక రోజుకు సంబంధించి అక్కడ జరిగిన పనులకు సంబంధించి రికార్డు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డు మెయింటెనెన్స్ కూడా సక్రమంగా లేదని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ కూడా నివేదికలో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రకంగానే దాదాపు 3000 పైచిలకు పేజీల్లోనే నివేదికను సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా హై లెవెల్ కమిటీ నుంచి అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో క్యాబినెట్ సబ్ కమిటీ కాకుండా హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యారేజ్లకు సంబంధించిన నిర్మాణాలకు కావాల్సిన నిధులను హై లెవెల్ కమిటీ ఆదేశాల మేరకు మాత్రమే నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ హై లెవెల్ కమిటీ ఆదేశాలు లేకుండానే, అనుమతి లేకుండానే నిధులు విడుదల చేసినట్టుగా కూడా గుర్తించింది. నిధుల విడుదల అనేది ధారాళంగా జరిగింది. ఒక క్రమ పద్ధతిలో నిధుల విడుదల జరగలేదు. అసలు అధికారులకు తెలియకుండానే నిధులు విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కమిషన్ గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కమిషన్ బహిరంగ విచారణ సందర్భంగా దాదాపుగా ఇప్పటికీ 119 మంది సాక్షులను విచారించింది. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటుగా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు దాదాపుగా 25 మంది ఐఏఎస్లు, ఇతర ఈఎన్సీలు, రిటైర్డ్ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, అదే సిఈలు, ఈఈలు, డిఈలు, ఏఈలు, ఇలా కింది స్థాయి వరకు అందరినీ చూసుకున్నట్లయితే దాదాపు 119 మందిని కూడా విచారించింది. ఇందులో కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను కూడా పిలిపించి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో తీసుకొని ఆ తర్వాత అఫిడవిట్కు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసింది. ఈ రకంగా చూసినట్లయితే దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. 2024 మార్చి 24కు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ రేపటితో కమిషన్ పదవీ కాలం ముగుస్తుంది. అయితే మరొక 2-3 రోజుల పాటు కూడా తన పదవీ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ నిన్న తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తుది దశకు చేరిన నేపథ్యంలో కొంత న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఒక కేసు అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఆ ప్రజాప్రతినిధుల మీద
ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారి మీద కేసులు పెట్టాలా లేకపోతే వారిని న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఇది కాళేశ్వరం కమిషన్ నివేదికకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానీ రాబోయే రోజుల్లో ఏమైనా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయా లేదా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరుగుతున్న ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి తుది తీర్పు రాబోతుంది. ఈ 2 రోజుల్లోనే తీర్పు రాబోతుంది. కాబట్టి ఆ తీర్పు వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టులో వచ్చే తీర్పు ఏదైతే ఉంటుందో ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి సారాంశాన్ని తెలుసుకున్న తర్వాతనే తెలంగాణ ప్రభుత్వానికి తన తుది నివేదికను ఇవ్వాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. కాబట్టి 1-2 రోజులు తనకు ఎక్స్టెన్షన్ ఇస్తే పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేసి తెలంగాణ ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇది సీల్డ్ కవర్లోనే ఉండబోతుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.